నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఇన్నాళ్ళు యావత్ ప్రపంచాన్ని ఊపేసినటువంటి సందిగ్ధావస్థలోకి నెట్టేసినటువంటి ఈ వ్యవహారం అంతిమ దశకి చేరిందంటే ఖచ్చితంగా చేరిందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకురా అంటే మన దగ్గర ఉన్నటువంటి న్యూస్ చూడండి, పతాక స్థాయికి జరిపింది ఈ యుద్ధం యొక్క వ్యవహారం. హర్మూజ్ వద్ద హై టెన్షన్, ఇరాన్ వాణిజ్య నౌకను సీజ్ చేసిన అమెరికా. అసలు ఈ హర్మూజ్ కెనాల్ నుంచి యావత్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% ట్రేడ్ జరుగుతుంది. అటు ఎగుమతులు కావచ్చు, ఇటు దిగుమతులు కావచ్చు. ఇరాన్లో ఉన్నటువంటి ఏదైతే యాలకలు కావచ్చు, లేకుంటే మిరియాలు కావచ్చు, స్పైసెస్ కావచ్చు, అదేవిధంగా గ్యాసు, పెట్రోలియము, రకరకాల ప్రోడక్ట్స్ ఇతర దేశాలకి ఎగుమతి అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈవెన్ ఏదైతే టీ పొడి కావచ్చు, మనం ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఇరాన్ చాయ్ అని పెట్టుకుంటూ ఉంటాము, అదేవిధంగా ఇరాన్ బిస్కెట్లు అని చెప్పుకుంటూ ఉంటాము. ఇలా అనేక ప్రోడక్ట్స్ ఇరాన్ నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ఇరాన్కి దిగుమతి చేసుకునేటువంటి వ్యవహారంలో మన భారతదేశం నుంచి కూడా అధిక స్థాయిలో, ప్రపంచ లేఖల అధిక స్థాయిలో ఇక్కడ పండించేటువంటి ఏదైతే రైస్ ఉంటుందో, ప్యాడీ ఉంటుందో దాన్ని కాస్త ఇరాన్కి ఎగుమతి చేస్తూ ఉంటాం. మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్లో దాదాపు 60% కేవలం ఇరాన్కి పంపిస్తూ ఉంటాం. అంటే ఇరాన్ యుద్ధం వల్ల ఏదైతే గాయపడిందో, దెబ్బతినిందో, దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ధరలు కాస్త పెరగడం జరిగింది. ఈవెన్ పెట్రోలియం దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితులు, గ్యాస్ దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటికీ అనేక చోట్ల గ్యాస్ అంటూ సమపాలనలో దక్కట్లేదు. అందుమూలానే యావత్తు భారతదేశంలో అనేక మంది ఈవెన్ హోటల్లో ఉన్నటువంటి ఏదైతే చేస్తూ ఉంటారో ప్రోడక్ట్స్ కావచ్చు, దోశలు, ఇడ్లీలు లేదా భోజనాలు కావచ్చు, అక్కడ కట్టెల పొయ్యితో తయారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క భోజన వ్యవహారం ఇవన్నీ పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఈ యుద్ధం కాస్త ఈ మాదిరి స్లో పాయిజన్ మాదిరి నడుస్తూ వచ్చింది. ఇరాన్ వాళ్ళు అనూహ్యంగా ఊహించని రీతిలో అమెరికా వాళ్ళకి ధమ్కి ఇవ్వడము, అదేవిధంగా ఇజ్రాయెల్ వారికి ధమ్కి ఇవ్వడము చూసాం. అంటే వాళ్ళు చేసినటువంటి బెలూన్ మాదిరి, అంటే గాలి ఊబి, అంటే వేరే మిషనరీతో గాలి ఊబి పైన విమానాలు పోతున్నాయి అనుకునే విధంగా, లేదా పైన డ్రోన్లు వెళ్తాయి అనే విధంగా దాదాపు ఏ 1000 రూపాయలు, 1500, మ్యాక్స్ టు మ్యాక్స్ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ రాడార్లకి ఈ యొక్క బెలూన్లు పంపిస్తారు. ఓయమ్మా ఏదో వచ్చేసింది రా స్వామి అని చెప్పి వాళ్ళ ఏదైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థలు కాస్త దాన్ని కూల్చేటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం బెలూన్లు వేల్చేస్తూ వచ్చింది. ఇలా కొత్త పంతాలేకి ఇరాన్ యుద్ధాన్ని అయితే తీసుకెళ్ళింది. తద్వారా అటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిధులన్నీ వ్యర్థమైపోతూ వస్తున్నాయి. కానీ ఏంద్ర స్వామి ఇజ్రాయెల్ ఈ రేంజ్లో ధమ్కేస్తుంది, వీళ్లకు చాప కింద నీరు మాత్రం అటు రష్యా వాళ్ళు, ఇటు చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అందరూ అనుకుంటానే ఉన్నారు. కానీ రష్యా వాళ్ళు సపోర్ట్ అంటే పూర్తి స్థాయిలో కంటికి కనిపించే విధంగా సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనికులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే యుద్ధ విమానాలు కావచ్చు, ఆ జెట్లు కావచ్చు, ఇరాన్కి సాయం చేయడానికి కనుక పంపిస్తే అమెరికాతో డైరెక్ట్గా తలపడినట్టే. అది కాస్త వాళ్ళ ఎకానమీని దెబ్బతీస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళకు పక్కనే కొనకరాని కోయిగా మారినటువంటి ఉక్రెయిన్ ఏదైతే ఉన్నదో, ఉక్రెయిన్ ఉన్న బలంగా రష్యా పైన దాడి చేసేటువంటి వ్యవహారం ఖచ్చితంగా దాపరించింది. సో వాళ్ళు రిస్క్ తీసుకోవాలి. అయితే చైనా వాళ్ళు ఏమైనా రిస్క్ తీసుకుంటారనుకుంటే రష్యానే ముందుకు రానప్పుడు చైనా నేను ఎందుకు పోవాలా, నేను కాస్త కార్నర్ అవుతాను, ఇప్పుడిప్పుడే దేశం కాస్త ఒక రేంజ్లో డెవలప్ అవుతూ ఉన్నది, యావత్ ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితులు ఉన్నది. ఇటువంటి క్రమంలో యుద్ధం లెక్కన దిగితే దాదాపు అన్ని దేశాలు, అంటే ఈవెన్ యూరోప్లో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ దేశాలన్నీ వీళ్ళపైన కన్నా దాడి చేస్తే ఇది కాస్త యుద్ధం కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి కన్నా దారి తీస్తే కేవలం ఆ నెపం మొత్తం చైనా పైన పడుతుంది. యావత్ ప్రపంచం మొత్తం చైనాను కార్నర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు రిస్క్ తీసుకోవాలా. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అయితే ఈ క్రమం మనం మొత్తం పరిస్థితులను గమనించి చూస్తే రష్యాను చైనా గన ఇరాన్ గన సపోర్ట్ చేసిందంటే ఇరాన్తో ఎంతో బలంగా బలిష్టంగా ఉండేది. వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయకపోవడంతో ఏకాకై నిలిచింది ఇరాన్. అయినా కూడా తనకున్నటువంటి సొంత ఊపిరితో ఏం చేసింది, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీని అంతా వాడుకొని ఏం చేశారంటే, ఏదైతే మనం హర్మూజ్ కెనాల్ గురించి మాట్లాడుతున్నామో, ఈ హర్మూజ్ కెనాల్లో ఇది అట్టడుగున వీళ్ళు కొన్ని మిషనరీలు కానీ, అంటే బాంబుల రూపంలో తయారు చేస్తారు. ఇక్కడ నౌకలు ఏదైతే ఉంటాయో ఆ కెనాల్ ద్వారా పోయేటువంటి ఆ నౌకలు ఆ వేవ్ లెంత్ వల్ల, అంటే ఒక్క గంటలో ఆ దారిన ప్రయాణం చేస్తూ ఉండేటువంటి ఏ నౌకకైనా దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఎన్ని వేల మెట్రిక్ టన్నుల బరువును అక్కడ ఉన్నటువంటి పడవలు కానీ, అదే స్టీమర్లు కావచ్చు, లేకుంటే నౌకలు కానీ మోస్తాయో మనం అయితే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సో ఆ వేవ్ లెంత్ మూలాన వాటర్లో కన్నా ఆడున్నటువంటి నీళ్ళలో కన్నా కదలిక కన్నా వస్తే ఏదైతే కింద బాంబులు అమర్చిపెట్టారో, అంటే పూర్తి స్థాయి సెక్యూరిటీ హై టెన్షన్ రేంజ్లో ఇరాన్ వాళ్ళు అమర్చిపెట్టినటువంటి ఆ బాంబులు కాస్త ఉన్నపలంగా పేలేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా ఏదైతే ఈ నౌకలు ఉన్నాయో అవి కూడా పేలిపోతాయి.
ఇక్కడ మనం జనరల్గా తెలుగులో అంటాం అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదు అన్నట్టు. ఆ మాదిర ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నౌకల విషయం వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళ పర్మిషన్ లేకుండా ప్రపంచంలోని ఏ దేశం నుంచి కానీ అక్కడ కానీ నౌకలు కానీ వస్తే ఉన్న పలంగా పేలిపోతాయి. ఆ క్లారిటీలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం కాస్త అమెరికాకు పంటి కింద రాయి మాదిరి తయారైపోయింది. కానీ అందరి నోట ఒకే మాట, అమెరికాని ఓడించడం అంత సులువు కాదు, అంత ఆశామాషి పని కాదు. వాళ్ళు ప్లాన్ ప్రకారం కేవలం కొద్దిపాటి నిధులు వినియోగిస్తా ముందుకెళ్తున్నారు. వాళ్ళు కన్నా మూడో కన్నా తెరిస్తే ఇరాన్ భస్మం అయిపోతుందని చెప్పి అందరి మేధావుల దృష్టిలో ఈ ఆలోచన అంటూ ఉండింది. ఈ క్రమంలో 2-3 సార్లు ఈ అమెరికా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు ఇరాన్ వాళ్ళకి. ఏమని, ఈ యొక్క యుద్ధాన్ని పూర్తి స్థాయిలో ఆపేస్తాము, దాదాపు ఈ 5 కండిషన్లకి మీరు ఒప్పుకోండి అని చెప్పి ఒకసారి 5 కండిషన్లు, మరోసారి 20 కండిషన్లు ఇరాన్ ముందర పెట్టడం జరిగింది. ఈ కండిషన్లో ఇరాన్ వారికి ఏ మాత్రం నచ్చకపోవడంతో వీళ్ళు కాస్త తిరిగి 5 నుంచి 6 కండిషన్లు వాళ్ళు పెట్టారు. మాకు హర్ముజ్ కెనాల్ పైన పూర్తి స్థాయిలో హక్కు ఉన్నది, ఈ దారిన ఏ నౌకలు వచ్చినా కూడా మాకు ఖచ్చితంగా టోల్ ఫీజు కట్టాల్సిందే. అంటే గంటకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రపంచంలోని ఏ నౌకలైనా ఆ రేంజ్లో ఖర్చు పెడుతున్నారంటే ఆ దారిని వెళ్లాల్సినటువంటి నౌకలు వీళ్లకు అధికంగా, అంటే ఇన్నాళ్ళు యుద్ధంలో ఓడిపోయినాము, గాయపడినాము, దెబ్బతిన్నాం కాబట్టి మేము కంట్రీని రీబిల్డ్ చేసుకోవాలా, మాకున్నటువంటి సంస్కృతి మొత్తం దెబ్బతినింది, మొత్తం పాపం మీదే. కాబట్టి ఇక్కడ అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రము ఇక్కడ ఏదైతే నౌకలు వెళ్ళేదానికి అవకాశం లేదో ప్రపంచంలో అన్ని దేశాలకు మేము ఓపెన్గా ఉంటాము హర్ముజ్ కెనాల్ అని చెప్పి వీళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఇది నచ్చనటువంటి అమెరికా, రుచించినటువంటి అమెరికా ఏం చేసిందంటే ఇదే హర్ముజ్ కెనాల్ని కేంద్రంగా చేసుకొని అమెరికాలో ఉన్నటువంటి సైనికాధికారులను కావచ్చు, సైనికులను కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బలాబలగాలు, అదేవిధంగా అబ్రహం లింకన్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధ నౌకను కాస్త ఈ హర్ముజ్ కెనాల్ రీత్యా అక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదేమైనా అక్కడ ఈ యుద్ధ వ్యవహారంలో ఇరాన్ కాస్త వాళ్ళ యొక్క వ్యూహాలు మొత్తం పటాపంచలు అయిపోయినాయి, ఛేదించేశారు అమెరికా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ యొక్క సహకారంతో. ఈలోపు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పక్కన చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో హెబ్బుల్లో కావచ్చు, ఇటువంటి దేశాలపైన పూర్తి స్థాయిలో గురిపెట్టడం, అంటే చర్చల్లో ఉన్నారు ఇంతకాలం. ఏది యుద్ధం తగ్గించేద్దాము, 10 రోజులు రెస్టు, 20 రోజులు రెస్ట్ అని చెప్పి పాకిస్తాన్ని కాస్త మధ్యలో వాళ్ళకి మధ్య డీల్ పెట్టుకోవడానికి, సయోధ్యగా కుదిరించడానికి పాకిస్తాన్ వాళ్ళు టచ్ చేశారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వాళ్ళు చాప కింద నీరు మాదిర ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరినీ నిర్మూలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఈ మొత్తం గ్యాప్లో ఇరాన్ అంటూ వాళ్ళకున్నటువంటి బలగాలు మొత్తం నిర్వీర్యం చేసుకునింది. సో అదును చూసి దెబ్బ కొట్టింది అమెరికా. ఓవరాల్గా ఏదైతే హర్ముజ్ కెనాల్ గురించి మాట్లాడుతున్నామో, హర్ముజ్ కెనాల్ కాస్త బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నీ ఊరికి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, ఏం చేస్తావు చేసుకోపన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో. అదే మాదిర అమెరికా వాళ్ళు కాస్త ఇరాన్ స్థావరానికి ఎంటర్ అయిపోయి హర్ముజ్ కెనాల్ని వాళ్ళు హస్తగతం చేసుకొని వాళ్ళే ప్రపంచాన్ని శాసించే స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. ప్రపంచంలోని అన్ని దేశాలు మన్ననలు పొందేదానికి చైనా వాళ్ళతో సమావేశం చేయడము, అదేవిధంగా రష్యా వాళ్ళతో సమావేశం చేయడము, ఇండియాతో చెడ్డ మంచి మాట్లాడడము, ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడడము, మొత్తం చాప కింద నీరు మాదిర ట్రంప్ చేసుకుంటూ వచ్చాడు. సో ప్రపంచంలో ఏ దేశం అమెరికాకి ఎదురుగా పోవడానికి ధైర్యం చేయట్లేదు. ఈ క్రమంలో గురి చూసి ఈ ఇరాన్ని టార్గెట్ చేయడం జరిగింది, కార్నర్ చేసేయడం జరిగింది. ఓవరాల్గా హర్ముజ్ కెనాల్ అమెరికా చేతలోకి వచ్చేసింది. దానికి సంబంధించి విషయం చూడండి, హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలో ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తెస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ఏదైతే ఇందాక చెప్పాం కదా, నీ ఇంటికి వచ్చాను, నీ నెట్టింటికి వచ్చావు అన్నట్టు ఇరాన్ స్థావరానికే పోయి ఇరాన్ నౌక ఏదైతే ఉన్నదో, ఇరాన్ జెండా ఉన్నదో దాన్ని కాస్త బేల్ చేశాను అమెరికా. అంటే వాళ్ళ ఇంటికి పోయి మరి కొట్టారు. ఆ విధంగా ఉన్నది యుద్ధ పరిస్థితులు. ఏదేమైనా అక్కడ ప్రపంచ దేశాలు కానీ, ఏమైనా భారతదేశంలో కానీ ఈ ఎగుమతులు దిగుమతుల రీత్యా ధరలు పెరుగుతాయో, ఏదైనా ఇన్ఫ్లేషన్ వస్తుందో అనేటువంటి భయం లేనంటే లేదు. కానీ మంచి చెడ్డ అనేది దేవుడికి తెలియాలా. ఇరాన్ వాళ్ళు ఎంత తప్పు చేశారో, ఏది పక్కనటువంటి హెబ్బులా కావచ్చు, ఇంకొంతమంది IRGC అనేటువంటి వీళ్ళు సొంతంగా ఏ ఊరైతే ఉగ్రవాద సంస్థలకి నిధులిస్తున్నారో అదంతా పాపం అయ్యి వీళ్లకు నాగుబాం మాదిర వీళ్ళ మెడకు చుట్టుకొని వీళ్ళనే కాటేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఆవహించాయి, దాపరించాయని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. సో హర్ముజ్ కెనాల్ పైన వీళ్ళకే పూర్తి స్థాయి పట్టు ఉన్నదని ఇన్ని రోజులు అనుకున్నారు. దాని కాస్త హర్ముజ్ కెనాల్ మాది అని చెప్పి వీళ్ళు రిజిస్టర్ చేసి స్టాంప్ వేసే రేంజ్లో అమెరికా అంటూ ముందుకు వచ్చింది. ఈ ఘటన గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని కాస్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకున్నటువంటి సోషల్ మీడియాలో అంటూ ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా. ధన్యవాదాలండి.